సాయంత్రం కాగానే ఒక సీరియల్, ఒక ఏదో సాంగ్స్ ప్రోగ్రామ్ టీవీ కట్టుకొని పోయి ఉండేవాళ్ళు. కానీ మన కాలనీలో ఇంతమంది మా కోసం, మన కాలనీ కోసం, మన కమిటీ మెంబర్స్ కోసం ఇంతమంది ఒక ఫ్యామిలీగా వచ్చి ఇన్ని రోజులు 5 రోజులు మా కోసం ప్రత్యేక మా అంకుల్ అంకుల్ లింగస్వామి మనము రత్న కాలనీ పేస్ట్ అంటేనే ఒక ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ ఎట్లా ఉంటది? రకరకాల క్వశ్చన్లు, ఒకరొకరు ఒక రకంగా. ఒక ఆయన అన్నాడు 3 సంవత్సరాలు కంప్లీట్ చేసిండు, ఇది 4వ సంవత్సరం, వీళ్ళు అట్టర్ ఫ్లాప్ అవుతారన్నారు ఒక ఆయన. కానీ అట్టర్ ఫ్లాప్ కాదు, ఇది సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. ఇది సక్సెస్ఫుల్ లాగానే కొనసాగిస్తాం. ఎన్ని సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అయినా మేము ఇలానే కలిసి ఉంటాం, ఇలానే వినాయక చవితి చేస్తాం. ఎన్ని సంవత్సరాలైనా మేము కలిసే ఉంటాం. రత్న కాలనీ పేస్ట్ మొత్తం ఒక ఫ్యామిలీ. రకరకాల సమస్యలు ఎన్ని వచ్చినా వినాయక చవితి వచ్చిందంటే మనసంతా చిన్న చిన్న మనస్వార్థాలు వచ్చినాయంట. ఆ గణనాథుడు కానీ తొలగించుకుంటున్నాం. ఎవరికైనా చిన్న చిన్న మనస్వార్థాలు అనేది ఒక జర్నీ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వచ్చాయి. అట్లాంటివి ఈ గణనాథుడు మయమయ్యేమో కానీ మేము మాత్రం ఎంతో ఉత్సాహంగా ఇట్లా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇంకొక విషయం ఏమనుకుంటే, ఈరోజు వినాయక చవితి కంప్లీట్ చేసుకున్నాం. ఇక నెక్స్ట్ వచ్చేది ఏంటంటే బతుకమ్మ ఉంటుంది. బతుకమ్మ మహిళలందరికీ నేను ఒక సూచన ఇస్తున్నా, మీ ఇంటి దగ్గర ఇంటి దగ్గర కాకుండా ఖచ్చితంగా మనం ఇక్కడే మైక్ పెట్టి ఇక్కడే చేసుకుందాం. అందరూ కలిసి బతుకమ్మని ఇక్కడికే తీసుకురండి. మీ అందరికి కావాల్సిన సదుపాయాలు కూడా ఖచ్చితంగా మేము అందిస్తామని మా కమిటీ తరపున నేను హామీ ఇస్తున్నా. మీ అందరికీ ఒకే రకమైన సారీస్, కోలాటాలు, మైక్ సెట్లు అన్ని అరేంజ్ చేస్తాం. బతుకమ్మ కూడా ఇంతకన్నా ఎక్కువ గ్రాండ్ గా సక్సెస్ చేసుకుందాం. ఇదే ప్లే గ్రౌండ్ చేసుకుందాం, ఇదే ప్లేస్ ప్లే గ్రౌండ్ గా చేసుకుందాం. ఆటలు కావచ్చినాయి కానీ మీ యొక్క వాకింగ్ చేసుకోవడానికి కానీ ఎటువంటి సదుపాయాలు కూడా మీ కమిటీ నుంచి అందిస్తామని జనరల్ సెక్రటరీగా నా బాధ్యతగా నేను హామీ ఇస్తున్నాను మీకు. ఇక నేను నా వ్యక్తిగత విషయానికి వస్తే, నేను ఒక్కొక్క పరిస్థితులను బట్టి ఇప్పుడు చిన్నపిల్లలను ఆడిస్తున్నాం అనుకో, నేను నా బాడీ లాంగ్వేజ్ని అలా మార్చుకుంటా. చిన్నపిల్లలతో ఎట్లా ఆడించాలన్నప్పుడు అట్లా వెళ్ళిపోతా. నా బాధ్యత ఏంది? జనరల్ సెక్రటరీగా చేయవలసిన నా బాధ్యత ఏంది? ఉన్నప్పుడు కమిటీకి వచ్చినప్పుడు కమిటీ తరఫున నా బాధ్యత నా బాడీ లాంగ్వేజ్ని మార్చుకుంటా. నా యొక్క ఉన్నటువంటి అది నా బాడీ లాంగ్వేజ్ని ఎప్పటి పరిస్థితిని బట్టి అలా మార్చుకుంటూ ఉంటా. నేను ఇలా ఇంకొకటి వ్యక్తిగతంగా చెప్పుకుంటే బాగుండదులే కానీ మన అందరి గురించి కమిటీలో ఉన్నవి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఒక్క ప్రెసిడెంట్ కాదు, ఒక జనరల్ సెక్రటరీ కాదు, అందరూ ప్రెసిడెంట్లే, అందరూ ఇక రోజు వస్తా ఉన్నాం కాలనీకి. 2 ఇండ్లు, 3 ఇండ్లు, 4 ఇండ్లు, 5 ఇండ్లు, ఇవాళ 40 ఇండ్లకు వచ్చినాం. 40 ఇండ్లు వచ్చినా అంత మంచి సరే మా కాలనీలో కలిసిపోతారు. ప్రేమకు పేరంటం నవ్వులతో ఎదురు చూసి ఇక ఈ సంవత్సరమే కాకుండా వచ్చే సంవత్సరం కూడా ఇంత ఘనంగా నిర్వహించుకుందామని కోరుకుంటూ
ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నా. ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తున్నా. నాకు చాలా మాట్లాడాలని ఉంది. మైక్ ఇస్తే నేను అస్సలు వదిలేటని కాదు, కానీ టైం లేదు. కాకపోతే అందుకనే ముగిస్తున్నా. ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఇంత టైం కేటాయించి మీరందరూ ఉన్నందుకు నేను చెప్పవలసిన విషయం జనరల్ సెక్రటరీగా నా యొక్క బాధ్యతతో చెప్తున్నా. అందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళి మంచిగా మా కాలనీకి కూడా సపోర్ట్ గా ఉండండి. మేము కూడా ముందు ఇంకా చాలా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ మీ యొక్క కాలనీ సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు పోతానికి మాకు మీ సపోర్ట్ కూడా కావాలి. మీరందరూ సపోర్ట్ గా ఉంటారని ఆశిస్తూ ముందరితో ముగిస్తున్నా.